వనపర్తి జిల్లాలో మహిళపై అత్యాచారం, లైంగిక దాడికి పాల్పడిన కేసును పోలీసులు వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. పెద్దమందడి మార్గంలోని శ్రీమేధ టౌన్షిప్ సమీపంలో జరిగిన ఈ ఘటనపై వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన కర్నె నవీన్ 24ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి బంగారం ఆభరణాలు, 5,000 నగదు, మొబైల్ ఫోన్, హోండా షైన్ మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ సునీతారెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ గిరిబాబు పర్యవేక్షణలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసింది. కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. మహిళలపై నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. చెట్ల ప్రాంతంలో చెట్ల మధ్యలో తన మీద అత్యాచారం జరిపి తనని కత్తితో బెదిరించి తన యొక్క ఇయర్ రింగ్స్, తర్వాత పుస్తల గుండ్లు, ఫోన్ ఇది దొంగిలించి తన దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయాడని చెప్పేసి మనకి సమాచారం రావడంతో ఇమీడియట్ గా మన వనపర్తి ఎస్డిపిఓ గిరిబాబు ఆధ్వర్యంలో, అలాగే వనపర్తి టౌన్ సిఐ రత్నం ఆధ్వర్యంలో 3 టీమ్స్ ఫామ్ చేశాము. దీనికి రిషికేష్ వనపర్తి రూరల్ ఎస్ఐ లీడ్ చేశాడు. అలాగే వనపర్తి టౌన్ హరి అండ్ వాళ్ళ టీం కూడా ఇమీడియట్ గా టీమ్స్ ఫామ్ చేసి మనకున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని, అలాగే మనకున్నటువంటి ఇంటెలిజెన్స్ ద్వారా మనము ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్